అందరికీ నమస్కారం. రాయలసీమ ప్రాంతంలో కర్నూలులో త్వరలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు అవుతుందని, అందుకు యుద్ధ ప్రాతిపదికన అటు ప్రభుత్వం, ఆనరబుల్ హైకోర్టు ఆఫ్ ఏపీ ఇరు వర్గాల నుంచి కూడా స్పీడ్గా చర్యలు తీసుకుంటూ ఉన్నారని, ఆ ప్రక్రియ వేగవంతమైందని చెప్పి ఒక పక్క వార్తలు వచ్చి అందరూ సంతోషిస్తూ ఉంటే, మరొక పక్క మరి హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఫుల్ బెంచ్ని రాయలసీమ ప్రాంతంలో కర్నూలులో ఏర్పాటు చేసి దాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర హైకోర్టులో తాండవ యోగేష్ అని, అదేవిధంగా తురగా సాయి సూర్య అని మా లర్నెడ్ కొలీగ్స్, గౌరవ సహచర న్యాయవాదులు ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని వేసినట్టు, మరి దాని విషయం పైన త్వరితగతిన విచారణ జరపాలని వారు గౌరవ ప్రధాన న్యాయమూర్తి బెంచ్ ముందు వారు వేడుకున్నట్లు, అంతేకాకుండా మరి కర్నూలులో ఎక్కడ సరైనటువంటి ప్రాంతం ఉందని చెప్పి ఈ 6వ తారీఖున, అంటే ఈ ఫిబ్రవరి 6వ తారీఖున హైకోర్టు న్యాయమూర్తుల బృందం కర్నూలులో ఉన్నటువంటి వివిధ అనుకూల ప్రాంతాలను పరిశీలిస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో, మరి అంతేకాకుండా ఈరోజు ఘనమైన హైకోర్టు వారు ఆ ఇద్దరు న్యాయవాదులను ఎవరైతే పిల్ దాఖలు చేశారో వారిని పిలిపించి, మరి మాకు తెలియనటువంటి సమాచారం ఏ విధంగా మీకు తెలిసింది, న్యాయమూర్తులు అక్కడ కమిటీ పోతుందని చెప్పి పేపర్లు రావడం జరిగింది, తర్వాత మా ముందు విచారణకు వచ్చిందని మీరు మరి ఇక్కడ జరగడం జరిగింది, మేము కేవలం ఆ పిల్లు డేట్ ఏదైతే ఫిక్స్ చేశారో అది నంబర్ అయిన తర్వాత ఆ రోజున విచారిస్తామని చెప్పామన్నటువంటి వాస్తవాన్ని కాకుండా, మరి పత్రికల్లో ఈ విధమైనటువంటి వార్తలు వస్తూ ఉన్నారని వారిని ప్రశ్నించడం, ఇవన్నీ జరిగిన నేపథ్యంలో అందరం కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా సరైనటువంటి దృక్పథంతో ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. నేను కూడా మా సహచరులు, మరి ఆంధ్ర ప్రాంత సహచరులు వేసినటువంటి ఆ పిల్లులోని ప్రధానమైనటువంటి అంశాలను, విషయాలను, ఫ్యాక్ట్స్ ఇన్ బ్రీఫ్ అవి కూడా చదవడం జరిగింది. దానిలో ముఖ్యంగా వీరు ఈ యొక్క హైకోర్టు బెంచ్ ఏర్పాటు అన్నది సరైనటువంటి పెద్ద చర్య కాదని, ఇది చట్టపరంగా చెల్లదని, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి ఆ అధికారం లేదని, అంతేకాకుండా ఇది జస్వంత్ కమిటీ సిఫారసులకు వ్యతిరేకంగా ఉందని, ఆ తర్వాత ఇక్కడ రాయలసీమ ప్రాంతంలో హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేయడం వలన కర్నూలు రాయలసీమ ప్రాంతానికి సెంటర్ కాదని, అది ఒక మూలకుందని, మరి అంతేకాకుండా ఇక్కడ వాతావరణ పరిస్థితులు కూడా సరిగా లేవని, ఈ విధమైనటువంటి వివిధ కారణాలతో, వివిధ ప్రశ్నలతో వారు ఈ పిల్లును దాఖలు చేస్తూ, రాష్ట్ర రాజధాని ఎక్కడుంటే అక్కడ హైకోర్టు ఉండాలని, హైకోర్టును బైఫర్కేట్ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారం లేదు, అది కేవలము ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచే అధికారం ఉంది అని చెప్పి, హైకోర్టుకి అధికారం ఉందని చెప్పి ఈ విధంగా మరి వారు వాదన చేస్తూ ఆ పిటిషన్లో మరి దాఖలు చేయడం జరిగింది. ఆ పిటిషన్ చూసిన తర్వాత నాకు అనిపిస్తూ ఉంది, వీరు గత చరిత్రను వాస్తవంగా, though they have mentioned about Shivaramakrushnan committee report in the petition and also various writ petitions filed before the Honorable High Court of AP, అనేకమైనటువంటి గత దశాబ్దంగా హైకోర్టులో వేసినటువంటి పిల్స్ కానీ, ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించే విషయం పైన ప్రభుత్వం తీసుకున్నటువంటి దానిపైన వ్యతిరేకంగా వేసినటువంటి పిల్స్ను వీటన్నిటిని కూడా రెఫర్ చేసి ఇక్కడ వాళ్ళు తీసుకున్నటువంటి మెయిన్ అబ్జెక్షన్ ఏంటంటే, ప్రజాగలం అనేటువంటి ఆ యొక్క కార్యక్రమంలోనూ, అదేవిధంగా మరి ఇటువంటి పొలిటికల్ కార్యక్రమంలో చేసినటువంటి ప్రామిసెస్
తర్వాత ఇక్కడ డిమాండ్ ఉంది రాయలసీమ ప్రాంతంలో అని చెప్పి దాన్ని బేస్ చేసుకొని మరి ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రపోజల్ పెడతా ఉంది. ఇది నాట్ పర్మిజబుల్ అండర్ లా అని చెప్పి వాళ్ళు ఒక అబ్జెక్షన్ తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే రాయలసీమ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతం. మరి దీంట్లో మరి ఈ విధంగా ఈ ప్రత్యేకమైన ప్రాంతంలో ఇది యాక్సెసిబుల్గా అందరికీ లేదు. ఇట్స్ నాట్ సెంట్రల్లీ లొకేటెడ్. ఇది ఒక బార్డరు, తెలంగాణ బార్డర్లో ఉంది. మరి హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్లు అదేవిధంగా ఈ విధంగా చెప్తూ వాళ్ళు ఏమంటున్నారంటే ఇది మరి సమంజసమైనటువంటిది కాదు. అంతేకాకుండా సెక్షన్ 31 ప్రకారం అంటే రీఆర్గనైజేషన్ యాక్ట్, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం మరి ఇక్కడ ఏదైనా కానీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే కేవలము ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు తప్ప ఎటువంటి మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఇటువంటి ప్రపోజల్ పెట్టే అధికారం లేదు, హైకోర్టును విభజించే అధికారం లేదు అని మరి వాళ్ళు చెప్తా ఉన్నారు. విత్ డ్యూ రెస్పెక్ట్ టు మై లెర్నెడ్ ఫ్రెండ్స్ దట్ ది AP Bifurcation Act permits to set up high court benches at different parts of the state, and it clearly stated anything notwithstanding anything contained in subsection 2, the judges and division courts of the High Court of Andhra Pradesh may sit at such other place or places in the state of Andhra Pradesh other than the principal seat as the Chief Justice may, with the approval of the Governor of Andhra Pradesh, appoint అని ఇక్కడ క్లారిటీగా ఉన్నది. ఇక్కడ ఏమంటున్నారంటే రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదంటా ఉన్నారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ అంటే ఎవరంటే గవర్నర్ ఇంటే టిట్యులర్ హెడ్ ఆఫ్ ది స్టేట్. సో గవర్నర్ ఈజ్ ఓన్లీ హెడ్ ఆఫ్ ది స్టేట్ అండ్ స్టేట్ గవర్నమెంట్, ఎలక్టెడ్ గవర్నమెంట్ ఈజ్ ద ఎఫెక్టివ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ది స్టేట్. కాబట్టి ప్రభుత్వము తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇరువురు సమ్మతితో ఎక్కడైనా కానీ ఏ ప్రాంతంలోనైనా సపరేట్ బెంచెస్ ఏర్పాటు చేస్తానికి ఈ చట్టం అనుకూలంగా ఉంది. ఈ చట్టం పర్మిషన్ ఇస్తామన్నటువంటి వాస్తవాన్ని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ మా సహచరులు చేయడం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే కేవలం ఏదో రాజకీయ నాయకులు చెప్పినటువంటిది కాదు. ఇది చారిత్రాత్మకంగా ఆనాడు పెద్దల యొక్క ఒప్పందం 1937 నుంచి కూడా శ్రీబాగ్ ఉడంబడిక మేరకు తెలుగువారు ఒక ఆంధ్ర రాష్ట్రం అంటూ ఏర్పడితే మద్రాసు నుంచి విడిపోతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర రాష్ట్రంలో ఒక చోట క్యాపిటల్ ఉంటే మరొక చోట హైకోర్టు ఉండాలని రెండు ప్రాంతాల వాళ్ళు ఆ రోజు కన్సెన్సస్తో డిసైడ్ చేసుకోవడం జరిగింది. ఈ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ను వాళ్ళు ఎందుకు చెప్పలేదు, అది వాళ్ళు అక్కడ మెన్షన్ చేయలేదు. అంతేకాకుండా మరి ఆ తర్వాత దాని ప్రకారంగానే కర్నూలులో ఆ రోజు రాజధాని పెట్టారు, గుంటూరులో హైకోర్టు పెట్టారు. మరి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1953లో 56 వరకు ఇక్కడ అది జరిగింది. ఆ తర్వాత తెలుగు వారంతా ఒకటి ఉండాలంటే అందరికి కలిసి ఒక కంబైన్డ్ స్టేట్గా కావాలన్నప్పుడు అది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతం కలుపుకొని పోయినప్పుడు మొత్తం అక్కడికి తీసుకొని పోవడం జరిగింది. రాజధాని ఎక్కడే ఉంటే అక్కడ హైకోర్టు ఉండాలన్నటువంటి అసమంజసమైనటువంటి వాదన. ఎందుకంటే అనేక రాష్ట్రాలలో కూడా వారు మెన్షన్ చేసినటువంటి ఉత్తరప్రదేశ్లో కానీ వారు అక్కడ పిల్లో పెట్టినటువంటి వివిధ రాష్ట్రాలలో అనేక చోట్ల హైకోర్టు బెంచ్లు ఏర్పాటు అయినాయి, హైకోర్టు బెంచ్లు పని చేస్తూ ఉన్నాయి. చిన్న చిన్న రాష్ట్రాల్లో సైతం ఈరోజు ఛత్తీస్గఢ్ వంటి చిన్న రాష్ట్రాల్లో సైతం హైకోర్టు బెంచ్లు ప్రిన్సిపల్ సీట్ ఒక చోట ఇదొక చోట ఉన్నది. మరి అటువంటప్పుడు ఇక్కడ పెట్టడంలో తప్పేముంది? మరొకటి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు, ఇన్ ద ఏరియా ఆఫ్ వర్చువల్ హియరింగ్ అండ్ అప్కమింగ్ ఈ ఫైలింగ్స్. అంటే ఇప్పుడు ఆన్లైన్లో కూడా కేసులు నడపవచ్చు, తర్వాత ఆన్లైన్లోనే కేసులు ఫైల్ చేయొచ్చు. కాబట్టి హైకోర్టు బెంచ్ని ఇంకొక స్థలంలో పెట్టడము ఇది ఆర్బిట్రరీ, ఇల్లీగల్ అని అంటున్నారు. వీ కెన్ ఎస్టాబ్లిష్ ఎనీ వర్చువల్ కోర్ట్ రూమ్స్ ఇన్ ఈచ్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ కాంప్లెక్స్ ఫర్ ఈ ఫైలింగ్ అండ్ ఫర్ వర్చువల్ ఆర్గ్యుమెంట్స్ అని గివింగ్ స్కోప్ టు ఫర్ ఆల్ ది అడ్వకేట్స్ టు పార్టిసిపేట్ ప్రాక్టీస్ ఇన్ ద హైకోర్ట్ అని వాళ్ళే చెప్తూ ఉన్నారు. వాళ్ళే చెప్తున్నప్పుడు మళ్ళీ వాళ్ళు చెప్తున్నప్పుడు మరి ఇంత వర్చువల్ హియరింగ్స్ అప్కమింగ్ ఈ ఫైలింగ్స్ ఉన్నప్పుడు హైకోర్టు అక్కడే ఎందుకు ఉండాలి? హైకోర్టు ఎక్కడైనా ఉండొచ్చు కదా. ఆ ప్రాంతం వల్ల కూడా ఈ ప్రాసెస్ను వాళ్ళు చేయొచ్చు కదా. మరి హైకోర్టును అక్కడ నుండి ఇక్కడ షిఫ్ట్ చేస్తానికి ఆనాటి పెద్ద మనుషుల ఒప్పందం మేరకు ఎందుకు వాళ్ళు ఒప్పుకోవడం లేదు? మరి ఆ విధంగా ఉన్నప్పుడు ఇక్కడ అనేక రాష్ట్రాల్లో ఆ విధంగా ఉన్నప్పుడు టెలికమ్యూనికేషన్ ఫెసిలిటీస్ పెరిగినప్పుడు మరి ఇప్పుడెందుకు మీరు వద్దంటున్నారు? ఆ తర్వాత ఇంకొకటి మనం గమనించాలా,
మీరు అక్కడ ఈ బిల్లు వేసింది ప్రజా ప్రయోజనం కోసం కాదు. ప్రజలచే ఎన్నుకొడుకున్నటువంటి ప్రభుత్వం ఒక ప్రపోజల్ ఇచ్చింది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని ఇక్కడికి బదలాయింపు చేయాలన్నటువంటి నిర్ణయం ప్రకటించినా దాన్ని అమలు చేయలేకపోయింది. అయితే ఈ ప్రభుత్వం ప్రజల ఆమోదంతో ఎన్నికైనటువంటిది. అంటే ఇక్కడ వాళ్ళ హైకోర్టును షిఫ్ట్ చేస్తామని చెప్పలేదు, కానీ హైకోర్టు బెంచ్ని తప్పనిసరిగా శాశ్వత బెంచ్ని, పర్మనెంట్ బెంచ్ని ఏర్పాటు చేస్తామని ప్రామిస్ చేశారు. దానికి మీ ప్రాంత ప్రజలు, తర్వాత రాయలసీమ ప్రాంత ప్రజలు అందరూ ఓటేశారు. అందరూ ఓటేసి ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. మరి ప్రజలచే ఎన్నికైనటువంటి ప్రభుత్వం ప్రజల యొక్క ఆస్పిరేషన్స్ ప్రకారం ఆ యొక్క ప్రపోజల్ను హైకోర్టు వారికి పంపించారు. హైకోర్టు వారికి కూడా అధికారం ఉంది కాబట్టే కదా వారికి రిక్వెస్ట్ చేశారు స్టేట్ గవర్నమెంట్ వారు. ఇప్పుడు హైకోర్టు వారు పరిశీలన చేస్తూ ఉన్నారు. పరిశీలన చేసి స్టాటిస్టిక్స్ సేకరించారు. మరి రాయలసీమ ప్రాంతంలో ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని వందల వేల కేసులు ఉన్నాయి, మరి వీళ్ళకు అనుకూలంగా ఉండండి అంటే, ప్రజలకు అనుకూలంగా ఉండాలంటే అక్కడ ఒక బెంచ్ ఏర్పాటు చేయడం అనేది అవసరమా కాదన్నటువంటి పరిశీలన యాక్టివ్గా హైకోర్టు పరిధిలో ఉన్నది. హైకోర్టు పరిధిలో ఉంది కాబట్టి, అంతేకాకుండా అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకవేళ ఏర్పాటు చేస్తే దానికి సరైనటువంటి సదుపాయాలు ఉన్నాయా లేదా? మిత్రమా, మీరు పిల్లేసినటువంటి మీ న్యాయవాదుల మిత్రులారా, ఇంతకుముందు ఎక్స్పర్ట్స్ కమిటీని కానీ, శివరామకృష్ణన్ కమిటీ కానీ, అమరావతి అక్కడ రాజధాని పెట్టడానికే సరైనటువంటి ప్రాంతం కాదు, అనుకూలమైనటువంటి ప్రాంతం కాదు, సారవంతమైనటువంటి ప్రాంతం. అక్కడ వరదలు మరి ఈ న్యాచురల్ కెలామిటీస్ వచ్చేటువంటి ప్రమాదం ఉన్నటువంటి ప్రాంతం. అక్కడ రాజధాని పెట్టడమే సరైనటువంటి పద్ధతి కాదని చెప్పినప్పుడు అందరం హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళం ఎంత ఇబ్బంది పడతా ఉన్నాం. ఇప్పటికీ కూడా ఆ ప్రాంతానికి పోవాలంటే ఎంత ఇబ్బంది పడుతున్నాం. మొన్న మరి వర్షాకాలంలో వరదలు వచ్చినప్పుడు మరి ఏ విధమైన ఈ తుఫాను వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కానీ రాయలసీమలో రాజధానిగా ఉన్నటువంటి కర్నూలులో ఇట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ మరి రాయలసీమ రీజన్. ఇక్కడ సమకాలీన భౌగోళిక పరిస్థితులు కానీ, అదేవిధంగా వాతావరణ పరిస్థితులు కానీ అన్నీ కూడా సమతుల్యంగా ఉన్నాయి. అంతేకాదు ఇప్పుడు ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ ఎన్నో రెడీగా కూడా ఉన్నాయి. అక్కడ హైకోర్టు అమరావతిలో పెట్టినప్పుడు అక్కడ బిల్డింగ్ లేవు, సదుపాయాలు లేవు. సిటీ సివిల్ కోర్ట్స్ బిల్డింగ్లో ఈ రోజు వరకు పనిచేస్తున్నటువంటి విషయాన్ని మా లర్నడ్ కొలీగ్స్ మర్చిపోయినట్లున్నారు. మరి ఇక్కడ అటువంటిది కాదు, ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ అనేకం ఉన్నాయి. అంతేకాకుండా హైకోర్టుని ఇక్కడికి షిఫ్ట్ చేయడం లేదు. మీ ప్రాంత ప్రజలకు ఇక్కడ ఏది అసౌకర్యం కలిగించడం లేదు. మేము రాయలసీమ ప్రాంత న్యాయవాదులమే కాదు, రాయలసీమ ప్రాంత ప్రజలం కూడా అందరి మేలు కోరే వాళ్ళము, అందరూ కూడా సమానంగా అభివృద్ధి చెందాలనుకున్న వాళ్ళము. ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డెవలప్మెంట్, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎనీ మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, లేకపోతే ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ మెషినరీ కానీ, డీసెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ మెషినరీ కానీ మేము ఎప్పుడు అనుకూలంగా ఉన్నాము. ఒకవేళ వైజాగ్లో కూడా హైకోర్టు బెంచ్ పెడితే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ప్రజలకు టు ది డోర్ స్టెప్స్ ఆఫ్ ది పీపుల్ జస్టిస్ మస్ట్ బి రీచ్డ్. అటువంటప్పుడు మీకేమి నష్టం జరుగుతుందో నాకైతే అర్థం కాలేదు. ఏ ప్రజలు మిమ్మల్ని వేయమని చెప్పారో ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు కాంప్రహెండ్ అండ్ అండర్స్టాండ్. అది నేను చెప్తున్నది. కేవలం ఏదో వేయాలి, పబ్లిసిటీ కొరకు వేయాలి అన్నటువంటి ఆలోచనతో ఇటువంటి మరి అనాలోచిత చర్యలు చేపట్టకూడదని నేను వినయపూర్వకంగా వారిద్దరికి కూడా మనవి చేస్తూ ఉన్నాను. నిజమే, అప్పుడు ఆ కాలంలో పోయినటువంటి మరి పరిస్థితుల్లో కూడా ఏ విధంగా ఉన్నదంటే, గత ప్రభుత్వంలో కూడా అడ్మినిస్ట్రేటివ్ డీసెంట్రలైజేషన్ పేరిట, అదేవిధంగా ఇన్స్టిట్యూషన్స్ డీసెంట్రలైజేషన్ పేరు మీద ఒక చోట రాజధాని, ఒక చోట సెక్రటరేటు, మరి ఒక చోట రాజధాని ఉంటే మరి ఇంకో చోట హైకోర్టు ఉండాలి, అదేవిధంగా సెక్రటరేట్ విశాఖపట్నానికి తరలించాలి. ఇది జ్యుడిషియల్ క్యాపిటల్నో, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్నో, లెజిస్లేటివ్ క్యాపిటల్నో ఇటువంటి నామన్క్లేచర్స్తో వాళ్ళు ఏదో ప్రయత్నం చేశారు కానీ బట్ దే కుడ్ నాట్ ప్రొసీడ్ విత్. ఆ విధంగా వారు ముందుకు పోలేకపోయినారు. మరి ఆ విధంగా ఉన్నప్పుడు ఇక్కడ ఈ ఎగ్జిక్యూటివ్ సెంట్రలైజేషన్, జ్యుడిషియల్ డీసెంట్రలైజేషన్ ఏముందండి? జ్యుడిషియల్ డీసెంట్రలైజేషన్ ఏముంది, ఎగ్జిక్యూటివ్ డీసెంట్రలైజేషన్ ఏముంది? ఇప్పుడు మామూలుగా మీరు చూడండి, ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ అంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్, రీజనల్ బోర్డ్స్ లేవా, రీజనల్ డైరెక్టర్స్ లేరా, డైరెక్టరేట్స్ లేవా? సో ఆయా ప్రాంతానికి రీజనల్ డైరెక్టరేట్స్ నడుపుతున్నా ఉన్నారు కదా. మరి ఆ విధంగా హైకోర్టును కూడా ఒక రీజన్కి సంబంధించి హైకోర్టు పర్మనెంట్ బెంచ్ని ఇక్కడ ఏర్పాటు చేస్తారు టు క్యాటర్ టు ద నీడ్స్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ దిస్ రీజన్. కాబట్టి ఎట్లా అడ్మినిస్ట్రేషన్ డీసెంట్రలైజ్ అయ్యి మరి డైరెక్టరేట్స్ తర్వాత జోనల్ డివిజన్స్గా
రైల్వే డివిజన్, ఇట్లా అనేకమైనటువంటి అడ్మినిస్ట్రేటివ్ మిషనరీ మరి ఆ విధంగా డివైడ్ అవుతూ ఉంది టు క్యాటర్ ద నీడ్స్ ఆఫ్ ది పీపుల్. అటువంటప్పుడు మరి ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఏమో సెంట్రలైజేషన్ ఉంది, బట్ జ్యుడిషియల్ డీసెంట్రలైజేషన్ విల్ బి ఎ ప్లాట్ టు వీకెన్ ద జ్యుడిషియల్ సిస్టమ్ అని మీరు ఎలా ఊహిస్తారండి? How it can weaken the judicial system? It is very fortunate that the well-learned colleagues, well-learned who are well versed with the problems of the state and who claim that they are awakened to their duty to the public, వారు ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడడం అనేది చాలా తప్పు అని చెప్పి నేను ఈ సందర్భంగా వారికి సగౌరవంగా మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత వాళ్ళు ఇంకోటి చెప్తా ఉన్నారు, ఈ పెండెన్స్ అబౌట్ 2.4 lakhs కేసెస్ ఇన్ ఏపీ హైకోర్టు ఈజ్ నాట్ ఏ హై పెండెన్సీ అని. టు కాన్స్టిట్యూట్ సపరేట్ బెంచ్, టు కాన్స్టిట్యూట్ సపరేట్ బెంచ్ ఆ పెండెన్సీ గురించి మాట్లాడంలే. టు కాన్స్టిట్యూట్ హైకోర్టు పర్మనెంట్ బెంచ్ ఇన్ రాయలసీమ రీజన్, రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాలలో ఉన్నటువంటి ఈ యొక్క కేసెస్ ఎన్ని ఉన్నాయి, వారికి ఎంత కష్టము అమరావతికి రావడానికి, వాళ్ళకు దగ్గరగా ఉంటే దట్ ఈస్ కన్వీనియంట్ టు ది ఫర్ దెమ్ అన్నది ఆ స్టాటిస్టిక్స్ తీసుకోవడం జరిగింది. ఆ విధంగా నడుస్తూ ఉంది. తర్వాత మీరు ఇంకొకరు మాట్లాడుతూ ఉన్నారు, ఇదేదో వీరు ఫాల్స్గా క్లెయిమ్ చేశారు, గవర్నమెంట్ తప్పుడు రికమెండేషన్ చేసింది అన్నటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది చాలా తప్పు. ఎందుకంటే ఇంకొకటి మీరు అన్నది, ది బెంచ్ ఆఫ్ ది హైకోర్ట్ అవే ఫ్రమ్ ది ప్రిన్సిపల్ సీట్ ఆఫ్ ది హైకోర్ట్ ఈజ్ నాట్ టు బి డిసైడెడ్ ఆన్ ఎమోషనల్ ఆర్ సెంటిమెంటల్ ఆర్ పెరోకియల్ కన్సిడరేషన్. ఇట్ ఈస్ pernicious to dissect a high court into different regions on the ground of political or other considerations అని మీరు వితండవాదాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. ఇది చాలా అన్యాయం అండి నా సోదరులారా. ఎందుకంటే ఇక్కడ పొలిటికల్ కన్సిడరేషన్స్ కాదు, ఇది ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది రీజన్, ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్, ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది పీపుల్స్ కన్వీనియన్స్ అండ్ వెల్ఫేర్ అండ్ జస్టిస్ మస్ట్ బి రీచ్ టు ది డోర్ స్టెప్స్ ఆఫ్ కామన్ మ్యాన్. ఆ పద్ధతిలో మీరు చేస్తూ ఉన్నారు. ఎస్, ఒకవేళ వైజాగ్ ఇక్కడ వేస్తే వైజాగ్ కూడా హైకోర్టు బెంచ్ రావచ్చు అనేటువంటి ఒక గ్రౌండ్ మీరు పెట్టారు. నిజమే కావచ్చు, తప్పేం లేదు. రీజనల్ ఫీలింగ్స్ ఎట్లా వస్తాయండి? ఇవ్వకపోతేనే రీజనల్ ఫీలింగ్స్ వస్తాయి. మీరు అన్నారు డెసిషన్ టు క్రియేట్ బెంచ్ ఎట్ కర్నూలు విల్ గివ్ రైజ్ టు రీజనల్ ఫీలింగ్స్ అన్నారు. అయ్యా బాబు, రాజధాని అక్కడ పెడితేనే మేము ఉద్యమం చేసి రాజధాని ఇక్కడ పెట్టండి అంటే, లేదా హైకోర్టు అని ఇవ్వండి అంటే 10 ఏళ్ళు అయినా కూడా మరి మేము ఉద్యమం చేసినప్పుడు మేము అక్కడ మరి ఆ ప్రాంతం పైన రాయలసీమ ప్రాంతానికి ఎటువంటి వ్యతిరేకత కానీ రీజనల్ ఫీలింగ్స్ కానీ లేవు కదండి. వై షుడ్ యూ నౌ యూ అజ్యూమ్, వై షుడ్ యూ నౌ ఇమాజిన్? కాబట్టి ఇవన్నీ ఇట్స్ ఎ ఫిగ్మెంట్ ఆఫ్ ఇమాజినేషన్. ఆల్ ది గ్రౌండ్స్ విచ్ యూ హ్యావ్ మెన్షన్డ్ ఇన్ ది రిట్ పిటిషన్ are nothing but a created and a figment of imagination for purpose of making, for purpose of obstructing or for purpose of halting the process of constitution of permanent high court bench at Kurnool. ఇది సరైనటువంటి మంచి పద్ధతి కాదు అని చెప్పి నేను మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నా. కాబట్టి మీరు చెప్పిన ఏ గ్రౌండ్ కూడా రేషనల్ కాదు, సహేతుకం కాదు, రీజనబుల్ కాదు, సరైనది కాదు, అండ్ డస్ నాట్ స్టాండ్ టు ఎనీ రీజన్ ఆర్ లా. బికాజ్ ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ 2014 categorically stated that High Court can constitute any benches anywhere other than the principal seat of the High Court of Andhra Pradesh with the consent of the governor, that means the state government. So even the central law minister also has stated in the parliament categorically, it is for the state government and AP High Court to decide about the constitution of the High Court benches, or even to shift the High Court from one place to other place in the same state. Kabatti it is a prerogative of the state. It is a prerogative of the state and it has to be done with the consent of the High Court. So the one has to initiate the process, and now it is a government which has initiated the process. And not only that, not only cabinet, but the entire AP Assembly passed a resolution. So the AP Assembly reflects the will of the people. AP Assembly reflects with the feelings of the people. So the entire state people have consented to constitute a High Court bench at Kurnool. And why should you create the regional feelings or partisan feelings or parochial feelings by filing this kind of unwarranted and unsolicited public interest litigation? Therefore, with folded hands, I appeal to both of you. మీ ఇద్దరికి కూడా మీరు ఇంకా ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కాదు, ఇది ఓన్లీ పర్సనల్ ఇంట్రెస్ట్ లిటిగేషన్.
అంతేకాదు ఇట్స్ ఓన్లీ పబ్లిసిటీ ఇంట్రెస్టెడ్ లిటిగేషన్. సో ఐ therefore earnestly request you and beg you not to resort this kind of actions by filing a bill or other proceedings, initiating other proceedings in order to halt the constitution of permanent high court bench at Kurnool in Rayalaseema region, and you are doing disservice not only to the region but also to our profession as well. And therefore I request you to kindly withdraw the bill and felicitate the process of establishment of High Court permanent bench at Kurnool in Rayalaseema region. Thank you very much.